హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 479 పాయింట్స్ గెయిన్ అయ్యి 57,626 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 140 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,124 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 406 పాయింట్స్ గెయిన్ అయ్యి 39,119 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ అవుతున్నా అది వెంటనే మళ్ళీ సెల్ ఆఫ్ అవుతూ ఉండడం, బట్ ఎగ్జాక్ట్లీ నిన్నటి లోస్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ ఆ లెవెల్స్ నుంచి మార్కెట్ టాప్ సైడ్ మూవ్ అయ్యి పాజిటివ్ గా మార్కెట్స్ అయితే ఎండ్ అయ్యాయి. ఫ్రెండ్స్, అగైన్ మార్కెట్స్ ఇవాళ పాజిటివ్ గా ఎండ్ అయ్యాయి, కానీ వెరీ ఇంట్రెస్టింగ్ డేటా గ్లోబల్ గాను అండ్ ఈవెన్ డొమెస్టిక్ గా కాను నెలకొంది. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. నేను వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కనిపించింది. పీసీ షిప్మెంట్స్, పర్సనల్ కంప్యూటర్ షిప్మెంట్స్ 20% దగ్గరగా స్టీపెస్ట్ డ్రాప్ కి గురయ్యాయని, అనేది లాస్ట్ 20 years లోనే బిగ్ డ్రాప్ అనేలా అప్డేట్ చేస్తున్నారు. ఒక పర్సనల్ కంప్యూటర్ సేల్స్ డ్రాప్ అవుతున్నాయంటే అది చాలా కంపెనీస్ కి రిలేట్ అవుతుంది. ఇది ఏ ఇండస్ట్రీకి, ఐటీ ఇండస్ట్రీకి మనం ఇది రిలేట్ చేయొచ్చు. అండ్ దీనికి అడిషన్ గా ఇంటెల్ వాళ్ళ నెంబర్స్ నెక్స్ట్ వీక్ ఉండబోతున్నాయి. ఇంటెల్ వాళ్ళ రిలేటెడ్ గా కనిపిస్తున్న డేటా, ఇంటెల్ వాళ్ళకి నియర్లీ 1,13,000 దగ్గరగా ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక పెద్ద ఆర్గనైజేషన్ లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా, రైట్ ఫ్రమ్ R&D దగ్గర నుంచి సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్, ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి కదా. అందులో వేరియస్ సెగ్మెంట్స్ లో ఎంప్లాయీస్ ఒక కోత ఉంటుందని, పర్టికులర్లీ సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ లో 20% దగ్గరగా స్టాఫ్ ని కట్ చేస్తారనేలా, ఓవరాల్ గా ఆర్గనైజేషన్ పరంగా చూస్తే థౌసండ్స్ లోనే ఎంప్లాయీస్ ని కట్ చేస్తారనేలా డేటా పబ్లిష్ అవుతూ ఉండడం, గ్లోబల్ గా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐటీ కంపెనీ అయిన ఇంటెల్ వాళ్ళు ఇలాంటి డెసిషన్ తీసుకుంటూ ఉండడం కూడా గ్లోబల్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత అన్సర్టనిటీని ప్లే చేసింది. ఇవి ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా. కానీ నిన్న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ గారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ యూకే లో సీరియస్ రిస్క్ లో ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ గా చేసిన స్టేట్మెంట్స్ కూడా అక్కడి కరెన్సీని, పౌండ్ ని స్టీప్ గా ఫాల్ గురి చేసి ఆ పాయింట్ వరకు ఫాలో అవుతున్న డాలర్ కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి అలాంటి స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు గ్లోబల్ మార్కెట్స్ ఫాలో అవ్వాలి, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఫాలో అవ్వాలి కదా. అంటే నిన్నటి సెకండ్ హాఫ్ లో మనకు వచ్చిన సెల్లింగ్ ఉంది చూసారా, అది మోస్ట్లీ ఆ స్టేట్మెంట్స్ కి రిలేటెడ్ గానే, కాబట్టి ఇంపాక్ట్ మనకి నిన్నటి మార్కెట్ లోనే రిఫ్లెక్ట్ అయింది. యూజువల్ గా ఏ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ సీరియస్ రిస్క్ లో ఉందన్నంత స్టేట్మెంట్స్ చేయరు, బట్ అలాంటి స్టేట్మెంట్స్ చేస్తుండడం నిన్నటి మార్కెట్స్ ని సర్ప్రైజ్ చేసింది. ఇది గ్లోబల్ ఫ్యాక్టర్స్. బట్ డొమెస్టిక్ గా ఉంటున్న ఫ్యాక్టర్స్ ని గమనించారంటే, FIS ఎప్పుడూ లేనంత విధంగా నిన్న ఈక్విటీ మార్కెట్స్ లో 4,600 crore దగ్గరగా సెల్ చేశారు. అక్టోబర్ 11th న, అక్టోబర్ 10th ఎంత సెల్ చేశారు, నియర్లీ 2,100 crore అరౌండ్. అండ్ దానికి ముందు అక్టోబర్ 7th కూడా 2,200 crore అరౌండ్ సెల్ చేశారు. అసలు లాస్ట్ 3 consecutive డేస్ నుంచి ఒక బిగ్ వే లో సెల్ చేస్తుండడం, అండ్ వాళ్ళ నెట్ షార్ట్ పొజిషన్స్ కూడా అనూహ్యంగా 85% ఉంటున్నాయి. మీన్స్ 1.2 lakh కాంట్రాక్ట్స్ ప్రెసెంట్ వీళ్ళు షార్ట్ సైడ్ బిల్డ్ చేస్తున్నారు. ఇదే ఆల్ టైమ్ హై అని అడుగుతున్నారు. కాదు, ఆల్ టైమ్ హై వైరస్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉన్నప్పుడు నియర్లీ 1.8 lakh కాంట్రాక్ట్స్ అప్పుడు షార్ట్ సైడ్ ఉంటున్నాయి. బట్ యూజువల్ గా FNO డేటాలో మనకి FIS డేటా ఉంటుంది, DIS డేటా ఉంటుంది, అండ్ క్లయింట్స్ డేటా ఉంటుంది. క్లయింట్స్ డేటా అంటే HNIs ఉంటారు కదా, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఇండియాలో ఉంటున్న HNIs ఉంటారు కదా, వాళ్ళు అండ్ ఫ్యామిలీ ఆఫీసెస్ అండ్ రీటైలర్స్, మీన్స్ మనం వాళ్ళ యాక్షన్ ఎలా ఉందనేది ఈ క్లయింట్స్ యాక్షన్ మనకి చెప్తుంది, క్లయింట్ డేటా మనకి చెప్తుంది. FIS అయితే నెట్ షార్ట్ 85% ఉన్నారు, 1.2 lakh కాంట్రాక్ట్ షార్ట్ సైడ్ బిల్డ్ చేశారు. కానీ క్లయింట్ సైడ్ 1.56 lakhs దగ్గరగా కాంట్రాక్ట్స్ లాంగ్ సైడ్ ఉంచారు. మీన్స్ ఎగ్జాక్ట్లీ ఆర్ ఇంకా FIS కంటే ఎక్కువగానే క్లయింట్ సైడ్, మీన్స్ రీటైలర్స్, HNIs అండ్ ఫ్యామిలీ వాళ్ళు రన్ చేస్తున్న ఆఫీసెస్, ఇవన్నీ కూడా లాంగ్ సైడ్ వాళ్ళ ట్రేడింగ్ బెట్స్ అయితే ఉంచుతున్నారు FNO లో. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్ గా ఫాలో అవుతుంటే దెన్ FIS కి ఒక మంచి ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇక్కడ నుంచి ర్యాలీ అయితే మాత్రం FIS కి ఒక బిగ్ షాక్ అది, బికాస్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ వెళ్తుందని ఎక్కువగా బెట్ చేస్తున్నది క్లయింట్స్. అండ్ ఆ క్లయింట్స్ లో కూడా 100 క్లయింట్స్ లో నియర్లీ 69 క్లయింట్స్ దగ్గరగా 69% దగ్గరగా మార్కెట్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెరాజ్ DIS, డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్, నియర్లీ 29% ఆఫ్ ద పీపుల్ పైకి టాప్ సైడ్ కి వెళ్తుందని కాంట్రాక్ట్స్ బిల్డ్ చేశారు. అండ్ FIS మాత్రం 15% లాంగ్ ఎక్స్పోజర్ తో ఉంటున్నారు. ఫ్రెండ్స్, ఇది వీళ్ళు కొంటున్నారంటే ఖచ్చితంగా మార్కెట్ పైకి వెళ్తుందనో కిందకు వెళ్తుందనో స్పెక్యులేషనే కాదు, వీళ్ళు హెడ్జింగ్ పరంగా కూడా అలా చేస్తుండొచ్చు. బట్ ఓవరాల్ యాక్టివిటీ, రీసెంట్ డేస్ లో చేంజ్ అవుతున్న యాక్టివిటీ ప్రకారం FIS కంప్లీట్ గా షార్ట్ సైడ్ ఉంటుంటే, క్లయింట్స్ మీన్స్ HNIs కానీ రీటైలర్స్ కానీ కంప్లీట్ గా లాంగ్ సైడ్ ఉంటున్నారు. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో ఒకవేళ మార్కెట్ ఏ మాత్రం టాప్ సైడ్ కి మూవ్ అవుతున్నా బెనిఫిట్ ఉండబోతున్నది రీటైలర్స్ కి అండ్ HNI క్లయింట్స్ కి. ఇంత అగ్రెసివ్ షార్ట్స్ ని బిల్డ్ చేస్తున్న FIS ఇది కవర్ చేసే ప్రయత్నంలో ఒకవేళ గ్యాప్ అప్ అండ్ ఫర్దర్ గా టాప్ సైడ్ సస్టైన్ అవుతుంటే దెన్ FIS షార్ట్ కవరింగ్ కి వెళ్తారు. కాబట్టి అది ఫర్దర్ గా రీటైలర్స్ ని అండ్ HNIs ని ప్రాఫిటబుల్ గా ఉంచుతుంది ప్రెసెంట్ పొజిషన్స్ ప్రకారం. బట్ ఒకవేళ ఫాలో అవుతుంటే ఇది FIS ఒక గెయిన్ లా మనం చూడాలి. అండ్ ఈవెంట్స్ రీసెంట్ డేస్ లో మెన్షన్ చేసినవే, ఇవాళ ఫెడ్ మీటింగ్ ఒక మినిట్స్ డేటా అప్డేట్ అవుతుంది. అండ్ రేపు మనకి CPI ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది. మోస్ట్ బిగ్ ఈవెంట్ అంటే రేపటి ఈవెంటే, థర్స్డే ఈవినింగ్ వచ్చి ఫ్రైడే మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే ఈవెంట్. అండ్ ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ సుజలాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 145 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్ ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి లభించింది. ఇది 2023 లోపు గుజరాత్
అండ్ మధ్యప్రదేశ్ లో కంప్లీట్ చేస్తారనేలా సుజలాన్ ఎనర్జీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. బట్ దీంతో పాటు వీళ్ళ రైట్స్ ఇష్యూ వస్తుంది కదా, ఆ రైట్స్ ఇష్యూలో ఎలా పార్టిసిపేట్ చేయాలని క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రైట్స్ ఇష్యూ కి మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాస్బా మెథడ్ ని యూజ్ చేయడం, మీన్స్ మీ నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అయిన తర్వాత ఐపీఓ సెక్షన్, ఐపీఓ రైట్స్ సెక్షన్ వెళ్ళారంటే అక్కడ ప్రెసెంట్ రన్ అవుతున్న రైట్స్ ఇష్యూస్ కనిపిస్తాయి. అది సెలెక్ట్ చేసుకొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అప్లికేషన్ ని. లేదంటే రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా రిజిస్టర్డ్ వెబ్సైట్ ఉంటుంది, ఆ రిజిస్టర్ వెబ్సైట్ నుంచి కూడా మనం రైట్స్ ఇష్యూ ని అప్లై చేయొచ్చు. ప్రీవియస్ గా ఎయిర్టెల్ రైట్స్ ఇష్యూ ని మేము ఎలా అప్లై చేసాం ఆ ప్రాసెస్ ని ఇప్పుడు నేను ప్లే చేస్తాను. ఈ సిమిలర్ ప్రాసెస్ తోనే మనం మోస్ట్ ఆఫ్ ద రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫర్దర్ గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటున్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, వాటిని కమింగ్ వీడియోస్ లో నేను మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా ఐపీఓ, ఈఎంఐ ఐపీఓ ఉంది కదా, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ స్టేటస్ కూడా ఇవాళ మనకి అప్డేట్ అవుతుంది, ఎవరెవరికి అలాట్ అయింది లేదనేది. మోర్ దాన్ 50% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయనేలా ప్రాబబిలిటీతో గ్రే మార్కెట్ ప్రీమియం లో అయితే రన్ అవుతుంది పాజిటివ్ గా. నేను చెక్ చేస్తుంటాను, ఇఫ్ ఇన్ కేస్ ఇది లైవ్ అవుతుంటే మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను, లేదు మీ ఓన్ గా చూడాలనుకుంటున్న లింక్ మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ ఓపెనింగ్ నుంచి స్టాక్ గ్రాడ్యువల్ గా అప్ సైడ్ కి అయితే మూవ్ అవుతుంది. వీళ్ళు రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్, ఈ హోమ్ లోన్ సెగ్మెంట్ లో మాత్రమే నియర్లీ 6 lakh crore దగ్గరగా ఎస్బీఐ వాళ్ళు ఇప్పటి వరకు బిజినెస్ చేసినట్లు అప్డేట్ కనిపిస్తూ ఉంది. అండ్ ప్రెసెంట్ ఈ హోమ్ లోన్ రిలేటెడ్ ఉంటున్న వడ్డీపై 25 basis points దగ్గరగా వీళ్ళు కన్సెషన్ ఇస్తున్నారని, అండ్ జనవరి 31st, 2023 లోపు తీసుకుంటున్న లోన్స్ కి ప్రాసెసింగ్ ఫీ ఉండదనిలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తున్నారు. నెక్స్ట్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది టెక్స్టైల్ కంపెనీ అండ్ వీళ్ళ మెజారిటీ ఆఫ్ రెవెన్యూస్ త్రూ ఎక్స్పోర్ట్స్ వస్తుంటాయి. మీన్స్ వీళ్ళు తయారు చేస్తున్నవి మోస్ట్లీ ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారు. వీళ్ళ రిలేటెడ్ గా సిస్టమాటిక్స్ గ్రూప్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 629 అని మెన్షన్ చేయడం, మీన్స్ ప్రీవియస్ క్లోజ్ తో చూస్తే 73% దగ్గరగా నెక్స్ట్ 12 months లో అప్ సైడ్ కి వెళ్తుందని. దీని బ్యాక్ వీళ్ళు మెన్షన్ చేసిన రీజన్స్, ఎంటైర్ ఇండస్ట్రీకి మల్టిపుల్ టైల్ విండ్స్ ఉన్నాయి. మీన్స్ ఎంటైర్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ పాజిటివ్ గా మూవ్ అవడానికి చైనా రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ ఇండియన్ కంపెనీస్ కి బెటర్ గా ప్లే చేస్తుందని. అండ్ చైనానే కాదు, వియత్నాం, శ్రీలంక, పాకిస్తాన్ లో ఉంటున్న సప్లై సైడ్ ఇష్యూస్ కారణంగా ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ కి అది అడ్వాంటేజ్ గా ఉందని చెప్తూ, ఇండియాలో ఉంటున్న టెక్స్టైల్ కంపెనీస్ పర్టికులర్ గా ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీస్ లో ఒక రిలయబుల్ అండ్ ట్రస్టెడ్ సప్లయర్ గా వీళ్ళకి గుర్తింపు ఉందని. అండ్ ఈవెన్ వీళ్ళు క్యాటర్ చేసే సెగ్మెంట్ కూడా హై వాల్యూ అండ్ హై మార్జిన్ సెగ్మెంట్ కాబట్టి ఈ గ్రోత్ ఫర్దర్ గా యూఎస్ లో కూడా ఎక్స్పాండ్ అవుతుందని వీళ్ళు భావిస్తూ స్టాక్ 629 లెవెల్స్ కి నియర్లీ 74% వరకు నెక్స్ట్ 12 months లో మూవ్ అవుతుందనేలా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ లైక్ టాప్ క్యాడర్ గురించి మాట్లాడుకుంటే అందులో సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్ లో ఉండే ఇంపార్టెంట్ పర్సన్ రవికుమార్ గారు, ఇన్ఫోసిస్ ఒక ప్రెసిడెంట్, రెసిగ్నేషన్ అయితే నిన్నిచ్చారు. అండ్ ఈవెన్ ఇమీడియట్ గా నిన్నటి నుంచే తన పోస్ట్ నుంచి తన పక్కకి తప్పుకుంటున్నట్లు, దానికి పర్సనల్ రీజన్స్ అనేలా తను మెన్షన్ చేస్తూ ఉండడం, అది కూడా రిజల్ట్స్ కి ముందు 2 days ముందు వస్తూ ఉండడం. దీని రిలేటెడ్ గా మోర్గన్ స్టాన్లే వాళ్ళు రెస్పాండ్ అవుతూ, ఇలాంటి టాప్ క్యాడర్ లో ఉంటున్న వ్యక్తి ఇలా సడన్ గా రెసిగ్నేషన్ ఇవ్వడం నెగిటివ్ సర్ప్రైజే, కానీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఇన్ఫోసిస్ ఎప్పుడు స్టేబుల్ గా ఉంటుందని అండ్ వాళ్ళ ఓవర్ వెయిట్ రేటింగ్ ని ఫర్దర్ గా కూడా స్టాక్ రిలేటెడ్ గా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ రేపు October 13 వీళ్ళ రిజల్ట్స్ తో పాటు బైబ్యాక్ ని అప్డేట్ చేస్తారు కదా, బైబ్యాక్ ఒక వాల్యూ $1 billion to $1.4 billion దగ్గరగా ఉంటుందని. మీన్స్ 8,400 crores నుంచి 11,600 crore ఇన్ బిట్వీన్ ఉంటుందని వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నట్లు మోర్గన్ స్టాన్లే వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ డెల్టా కాప్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ కొంత న్యూట్రల్ గా క్లోజ్ అయింది, స్లైట్ రెడ్ లో, కాకపోతే మంచి నెంబర్స్ వీళ్ళు పోస్ట్ చేశారు. మీరు ఈ
ఇయర్ ఆన్ ఇయర్ తో కంపారిజన్ చేయొద్దు, బికాస్ ఇయర్ ఆన్ ఇయర్ లో మీకు హై గ్రోత్ ఉంటుంది. బికాస్ లాస్ట్ టైం లో బేస్ నెంబర్స్ తో మనం కంపేర్ చేసినప్పుడు గుడ్ గ్రోత్ కనిపిస్తుంది. కానీ ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ ని డెలివర్ చేశారు. రెవెన్యూలో 8%, ఎబిడాలో 14% అండ్ నెట్ ప్రాఫిట్స్ లో 19% గ్రోత్ ఉంది. క్వార్టర్ 1 తో పోలిస్తే యూజువల్ గా వీళ్ళ క్వార్టర్ 2 నెంబర్స్ కొంత వీక్ గా ఉంటాయి. ఎందుకని వీళ్ళు క్యాసినో బిజినెస్ కదా రన్ చేస్తుంటారు. క్వార్టర్ 1 లో ఎక్కువగా హాలిడేస్ ఉంటాయి, సో క్యాసినోస్ కి మంచి లాభం ఉంటుంది. కానీ క్వార్టర్ 2 లో అలాంటివి ఉండవు. యూజువల్ గా వీళ్ళ వీక్ క్వార్టర్స్ లో వన్ ఆఫ్ ద క్వార్టర్ 2 అలాంటి ఈ క్వార్టర్ లో కూడా క్వార్టర్ 1 కంటే బెటర్ గ్రోత్ ని తీసుకొస్తూ ఉండడం. అండ్ క్యాసినో సెగ్మెంట్ లో 9% గ్రోత్ అండ్ ఆన్లైన్ గేమ్ సెగ్మెంట్ లో 13% దగ్గరగా గ్రోత్ వీళ్ళు డెలివర్ చేస్తుండడం. ఓవరాల్ నెంబర్స్ ని మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ఎండిసి గురించి మాట్లాడుకోవాలి. ఎన్ఎండిసి రిలేటెడ్ గా స్టీల్ బిజినెస్ ని డీమర్జర్ చేసి సెపరేట్ గా లిస్ట్ చేయాలని కంపెనీ భావిస్తూ ఉంది. దానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎంసీఏ వాళ్ళు అప్రూవల్ అయితే ఇచ్చారు. మరి ఏ ప్రైస్ లో అది లిస్ట్ అవడానికి ఛాన్స్ ఉంది? యాజ్ ఆఫ్ నౌ 19,000 crore దగ్గరగా ఆ స్టీల్ బిజినెస్ పై ఎన్ఎండిసి వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారనేలా అప్డేట్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ 40% దగ్గరగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతున్నట్లయితే దెన్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ ని బట్టి నియర్లీ 26 రూపీస్ లో స్టీల్ బిజినెస్ లిస్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ 50 అవుతుంటే 32 రూపీలో 75% కంప్లీట్ అవుతూ ఉంటే ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 49 రూపీస్ లో లిస్ట్ అవ్వడానికి, అది కూడా 2 months పడుతుంది లిస్ట్ అవడానికి. ఇలా ప్రెసెంట్ ఎన్ఎండిసి రిలేటెడ్ గా అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, డిజిటల్ వినియోగం పెరిగే కొద్దీ ఏ రూట్ లో అయితే ఈజీగా ప్రజల్ని మోసం చేయొచ్చో ఆ రూట్స్ ని స్కామర్స్ ఎంచుకుంటున్నారు. యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాబ్స్ కి అప్లై చేస్తుంటారు కదా, కాబట్టి ఫేక్ జాబ్ మెసేజెస్ ని ఇలా పంపిస్తుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాటికి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి స్కామర్స్ ఇప్పుడు ఈ రూట్ లో మీ రెజ్యూమ్ అనేది కంపెనీ యాక్సెప్ట్ చేసిందని, మీకు శాలరీ కూడా ఒకటి డిసైడ్ చేస్తూ ఒక లింక్ ఇస్తూ కాంటాక్ట్ చేయమని చెప్తున్నారు. ఏ కార్పొరేట్ ఆఫీస్ కూడా జస్ట్ మెసేజ్ ద్వారా ఒక లింక్ ఇచ్చి పర్సనల్ గా ఇంకెవరినో కాంటాక్ట్ చేయమని చెప్పదు. మీకు త్రూ అఫీషియల్ కమ్యూనికేషన్ మెయిల్ వస్తుంది. ఇలాంటి మెసేజెస్ ని క్లిక్ చేస్తున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఇన్ ద వర్స్ట్ కేస్ మీరు ఒకవేళ ముందుకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నా ఎవరైనా మనీ అడుగుతున్నారంటేనే మోస్ట్లీ అది ఫేక్ అయి ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బికాస్ జాబ్ ఇచ్చే వాళ్ళు మీ దగ్గర నుంచి మనీని కోరుకోరు. అది సెక్యూరిటీ డిపాజిట్ అనో, రిజిస్ట్రేషన్ అనో, లేకపోతే మీకు ఏవో పంపించాలి దానికి అయ్యే ఖర్చు అనో, ఇలా ఎవరు మిమ్మల్ని డబ్బులు అడగరు. అలా అడుగుతున్నారంటే మోస్ట్లీ అది స్కామ్ అయి ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఇలా అన్నెసరీగా వస్తున్న మెసేజెస్ కి రియాక్ట్ అవ్వద్దు. ఒకవేళ రియాక్ట్ అవుతున్నా వాళ్ళు అడిగిన మనీ పే చేయొద్దు. అండ్ అగైన్ పెద్ద పెద్ద కార్పొరేట్స్ నేమ్స్ ని యూస్ చేసుకొని, ఐటీ కంపెనీస్ నేమ్స్ ని యూస్ చేసుకొని కూడా మెయిల్స్ పంపిస్తుంటారు. ఒకవేళ మీరు అప్లై చేయకుండా అలా మెయిల్ వస్తుంటే అసలు నమ్మద్దు. ఒకవేళ మీరు అప్లై చేసినా మిమ్మల్ని మనీ అడుగుతుంటే ఒకసారి అఫీషియల్ గా వాళ్ళకి మెయిల్ పెట్టి, కంపెనీకి మెయిల్ పెట్టి కన్ఫర్మేషన్ తీసుకోండి మొదట. నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఓపెనింగ్ నుంచి చాలా స్ట్రాంగ్ గా మూవ్ ఆల్మోస్ట్ 54.5 రూపీ వరకు వెళ్తూ లాస్ట్ కి 4% గెయిన్స్ తో 48.5 దగ్గరగా క్లోజ్ అయింది. ఈ పాజిటివ్ మూవ్ బ్యాక్ ఉంటున్న అప్డేట్ తేవా ఫార్మా ఉంది కదా, వాళ్ళ రిలేటెడ్ గా ఇండియన్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని వీళ్ళు కొనబోతున్నారు. కొంటున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ ఎంత నెంబర్ కొంటున్నారనే తెలియట్లేదు. కానీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చేస్తున్న బిజినెస్ తో చూస్తుంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని 200 to 300 crores ఇన్ బిట్వీన్ కొనడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కొంటుంటే స్టాక్ ఇంతలా ర్యాలీ అయింది? స్పెషాలిటీ ఏంటి? ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేస్తుంటుంది. పర్టికులర్లీ జపాన్, కెనడా, యూరోపియన్ యూనియన్ అండ్ ఆస్ట్రేలియాకి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఎక్స్పోర్ట్స్ వెళ్తూ ఉంటాయి. సో ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఒక ఫార్మా అంటే ఆ దేశాలకు సంబంధించిన రెగ్యులేటర్స్ కూడా, ఫార్మా రెగ్యులేటర్స్ కూడా అప్రూవల్స్ ఇచ్చుంటేనే అది ఎక్స్పోర్ట్స్ పాసిబుల్ అవుతాయి. అండ్ ఫర్దర్ గా కూడా ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్పెక్షన్స్ పాస్ అవుతుంటేనే ఫర్దర్ గా ఎక్స్పోర్ట్స్ పాసిబుల్ అవుతుంటాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ త్రూ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇలా ఎక్స్పోర్ట్స్ ఇంకా పెంచుకోవచ్చు వీళ్ళనేలా. బికాస్ త్రూ ఎక్స్పోర్ట్స్ ఫార్మా కంపెనీస్ ఎక్కువ మార్జిన్స్ ని, లాభాలని సంపాదిస్తాయి. కాబట్టి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేయగలిగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని వీళ్ళు ఇప్పుడు అక్వైర్ చేస్తూ ఉండడం తెవా ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి స్టాక్ ఇవాళ ఇలా పాజిటివ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ L&T ఫైనాన్స్ హోల్డింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. L&T ఫైనాన్స్ హోల్డింగ్స్ అండర్ లో ఉంటున్న L&T మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్ ని HSBC మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అక్వైర్ చేస్తారనేలా ప్రీవియస్ గా అప్డేట్స్ ఉన్నాయి కదా. అండ్ అక్విజిషన్ కి సెబీ ఒక అప్రూవల్ వచ్చిందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పరాగ్ పరేఖ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, PPFAS వాళ్ళు 5 lakhs దగ్గరగా షేర్స్ మోతీలాల్ ఆస్వాల్ లో యావరేజ్ ప్రైస్ 703 రూపీస్ లో బై చేశారనేలా డేటా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ శివాలిక్ బైమెటల్స్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ప్రీవియస్ క్లోజ్ నుంచి నియర్లీ 25% దగ్గరగా ఫాల్ అయిందనేలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇవాళ స్టాక్ ఫాలో అవ్వలేదు. ఇన్ఫాక్ట్ స్టాక్ పెరిగింది. ఆల్మోస్ట్ క్లోజింగ్ పాయింట్ కూడా నియర్లీ 5% పాజిటివ్ లో ఉంది. కాకపోతే స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ఎక్స్ బోనస్ డేట్. ఎవరెవరైతే 2 shares ని కంపెనీలో హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఫ్రీ షేర్ వస్తుంది. కాబట్టి టోటల్లీ 3 shares అవుతున్నట్టు. అండ్ ఏదైతే బోనస్ షేర్ కొత్తగా ఒక షేర్ రావాల్సింది కదా, అది October 28 లోపు మీ డిమాట్ అకౌంట్ లోకి వస్తుంది. నెక్స్ట్ ఇది అఫీషియల్ గా వస్తున్న అప్డేట్ కాదు, బట్ ఆదాని డేటా నెట్వర్క్ కంపెనీకి యూనిఫైడ్ లైసెన్స్ గ్రాంట్ అయిందనేలా చెప్తున్నారు. మీన్స్ ఆల్ ఓవర్ ఇండియా టెలికాం సర్వీసెస్ ప్రొవైడ్ చేసేలా యాజ్ అ టెలికాం ప్లేయర్ లా ఆదాని వాళ్ళు ఎంటర్ అవడానికి కావాల్సిన లైసెన్స్ వీళ్ళకి లభించిందని అఫీషియల్ సోర్స్
సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అని బ్లూంబర్గ్ అనే కాదు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లైక్ హిందూ కానీ బిజినెస్ స్టాండర్డ్ టైమ్స్ ఆఫ్ ఇండియా వీటిల్లో మనకి డేటా పబ్లిష్ అవుతూ ఉంది. ప్రీవియస్ టెలికాం స్పెక్ట్రమ్ లో పాల్గొన్నప్పుడు అండ్ ఇప్పుడు కూడా అదాని వాళ్ళ సైడ్ నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ వాళ్ళు ఇలా తీసుకుంటున్నది స్పెక్ట్రమ్ తీసుకుంటున్నది వాళ్ళ ఓన్ కంపెనీస్ కి టెలికాం సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికని. కానీ మార్కెట్ లో ప్రీవియస్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి జియోతో ఎలా అయితే టెలికాం స్పేస్ ని డిస్టర్బ్ చేశారు, ఇప్పుడు మార్కెట్ లీడర్ గా కొనసాగుతున్న రిలయన్స్ జియోకి కాంపిటీటర్ గా అదాని వాళ్ళు కూడా ఎంటర్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందన్న స్పెక్యులేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, విప్రో, టెక్ మహేంద్ర ఇలాంటి కొన్ని స్టాక్స్ ని ఎగ్జాంపుల్స్ గా తీసుకుంటూ అవి ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాయి, 3 years బ్యాక్, 5 years బ్యాక్ అండ్ 10 years బ్యాక్ ఏ ప్రైజెస్ లో ఉన్నాయన్న డేటాని ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ వాటి రిటర్న్స్ ని కూడా లైక్ లాస్ట్ 3 years నుంచి 5 years నుంచి అండ్ 10 years నుంచి ఎంత పర్సెంట్ CAGR తో గ్రో అయ్యని ఈ డేటా మీకు 150 అరౌండ్ టెలిగ్రామ్ లో ఉంటుంది. నెక్స్ట్ ముహూర్త ట్రేడింగ్ ఏ డేట్ న జరగబోతుంది అండ్ ఏ టైం లైన్ లో మనకి మార్కెట్ ఓపెన్ అవబోతుంది అనే డేటాని ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. October 24th మనకి ముహూర్త ట్రేడింగ్ జరగబోతుంది. ఈవినింగ్ 6:50 నుంచి ఈవినింగ్ 7:50 1 hour పాటు మనకి నార్మల్ గా మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఈ 6:15 కి ముందు మనకి ప్రీ మార్కెట్ ఓపెన్ జరుగుతూ ఉంటుంది. లైక్ 9 to 9:15 ఎలా ఉంటుందో అలా 6:15 కి ముందు అలా జరుగుతుంది. బట్ యాక్టివ్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్ నార్మల్ మార్కెట్ ఓపెనింగ్ టైం అయితే 6:15 to 7:15 1 hour. ఇది ప్రతిసారి ప్రతి దీపావళికి కూడా 1 hour పాటు ముహూర్త ట్రేడింగ్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నిన్న October 11th మనకి టయోటా వాళ్ళు ఇండియాలోనే ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ ని రిలీజ్ చేశారు. కార్ ఒక ఇమేజెస్ ఇలా మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇది ఎయిదర్ 100% ఇథనాల్ తోనూ రన్ అవుతుంది లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్ గాను రన్ అవుతుంది. అండ్ ఇలా అప్డేట్ వచ్చిన తర్వాత ప్రాజ్ ఇండస్ట్రీ MD అండ్ CEO అయిన శశి జోషిపురా గారు ఇది ఎంటైర్ ఇథనాల్ స్పేస్ కు ఒక గుడ్ ఆపర్చునిటీ అనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి 17,080 to 17,050 ఈ జోన్ నే గమనిస్తున్నాను. బికాస్ ఇవాళ మీరు గమనిస్తే వన్ టైం టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఈ జోన్ రెసిస్టెన్స్ అండ్ అగైన్ టాప్ సైడ్ కి వెళ్ళి డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ఇమీడియట్ గా డ్రాప్ అవుతుంటే ఇదే ఇమీడియట్ సపోర్ట్. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి కూడా డ్రాప్ అవుతుంటే సపోర్ట్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాను 16,920 నుంచి 16,950 కి. బికాస్ రీసెంట్ ప్రైస్ యాక్షన్ ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి సపోర్ట్ అయితే కొంత టాప్ సైడ్ తీసుకొస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అవుతుంటే 16,840 అండ్ టాప్ సైడ్ 17,160 అండ్ అబౌవ్ 17,270. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ 39,330 అండ్ డౌన్ సైడ్ ఈ రేంజ్ ఒకవేళ ఈ రేంజ్ ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వస్తుంటే 38,340. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు వీక్లీ అండ్ మంత్లీ కాంట్రాక్ట్స్ ని కంబైన్ చేసినప్పుడు 16,700 ఇంపార్టెంట్ సపోర్ట్ గాను అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ 17,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గాను కనిపిస్తుంది. నియర్లీ 800 పాయింట్ రేంజ్. బికాస్ ఒక ఇంపార్టెంట్ బిగ్ ఈవెంట్ రాబోతుంది కాబట్టి యూఎస్ CPI ఇన్ఫ్లేషన్ డేటా మార్కెట్ రిలేటెడ్ గా కొంత రేంజ్ బిగ్ రేంజ్ అయినా మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. న్యూట్రల్ స్ట్రాటజీస్ ఆర్ ఆ ఈవెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఓవర్ నైట్ పొజిషన్స్ ని అవాయిడ్ చేయండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.